తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తెలంగాణలో 2023లో ఎన్నికలు జరగబోతున్నాయి. 2 రోజుల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతుంది. తెలంగాణలో అధికారం తమదేనని టార్గెట్ 75 అంటూ బీజేపీ లక్ష్యం నిర్దేశించుకుంది. అందుకు అనుగుణంగా ముందుకెళ్తుంది. మిగతా పార్టీలతో పోలిస్తే అభ్యర్థుల ఎంపిక విషయంలో బీజేపీ వెనుకబడి ఉందనేది కాదనలేని వాస్తవం అని చెప్పాలి. అయితే మిగతా పార్టీల కంటే అసెంబ్లీ ఎన్నికలలో టికెట్ల కోసం భారీగానే దరఖాస్తు వచ్చాయి. ఇటు ప్రధాని మోడీ మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించి అధికార పార్టీని ఇరుకున పెట్టేలా కామెంట్లు చేశారు. కమల దళంలో ఉత్సాహం నింపారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ ఎవరు అనే నెంబర్ గేమ్ బీజేపీ కాస్త వెనుకబడినట్లే అయింది. ఎన్నికలకు 2 నెలల ముందు పార్టీలో ఈ నిరుత్సాహం ఖచ్చితంగా పనికిరాదు. అందుకే గేర్ మార్చాలంటే పెద్ద అడుగు పడాల్సిందే అనుకున్నట్టుగానే 3 రోజుల వ్యవధిలోనే 2 సార్లు తెలంగాణలో అడుగుపెట్టారు ప్రధాని మోడీ. నిజామాబాద్ పర్యటనలో 8,021 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోడీ వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ ప్లాంట్లో 800 మెగావాట్ల తొలి యూనిట్ను జాతికి అంకితం చేశారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కింద తెలంగాణలోని 20 జిల్లా కేంద్ర ఆసుపత్రులు నిర్మించనున్న 50 పడకల క్రిటికల్ కేర్ విభాగాలకు శంకుస్థాపన చేశారు. 1,200 కోట్లతో నిర్మించిన సిద్దిపేట మనోహరాబాద్ రైల్వే లైన్ను, సిద్దిపేట సికింద్రాబాద్ తొలి రైలు సర్వీస్ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ స్పీడ్ మీద ఉంది. తెలంగాణలో అధికారమే టార్గెట్గా బీజేపీ ఎన్నికల కమిటీలను ప్రకటించింది. మొత్తం 14 ఎన్నికల కమిటీలను ప్రకటిస్తూ చైర్మన్లు, కన్వీనర్లను నియమించింది తెలంగాణ బీజేపీ. మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా వివేక్ వెంకటస్వామిని, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా రాజగోపాల్ రెడ్డిని ప్రకటించింది. పబ్లిక్ మీటింగ్ చైర్మన్గా బండి సంజయ్, నిరసనల కమిటీ చైర్పర్సన్గా విజయశాంతిని ప్రకటించింది. సోషల్ మీడియా కమిటీ చైర్మన్గా ఎంపీ అరవింద్, చార్జ్షీట్ కమిటీ చైర్మన్గా మురళీధర్ రావును అనౌన్స్ చేసింది. మేనిఫెస్టో కమిటీ కన్వీనర్గా మహేష్ రెడ్డిని ప్రకటించింది. మరోవైపు బహిరంగ సభల ద్వారా జోరు పెంచాలని బీజేపీ నేతలు వ్యూహరచన చేశారు. తెలంగాణ రాష్ట్రానికి గత 9.5 ఏళ్లుగా ఏ పథకానికి ఎన్ని నిధులు ఇచ్చారన్న వివరాలను కేంద్ర బీజేపీ పెద్దలతోనే చెప్పించేందుకు స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కొత్త వ్యూహాలు రచించారు. అలాగే ఈ నెల రోజుల్లో రోజుకో సభ ఉండేలా మొత్తం 119 నియోజకవర్గాల్లో 30 నుంచి 40 సభలు పెట్టేలా ఓ సరికొత్త వ్యూహ రచన చేశారు. తెలంగాణలో 3వ సారి కేసీఆర్ సీఎం కాకుండా తమ పరిధిలోని అన్ని అస్త్రాలను సంధించబోతుంది బీజేపీ. బెంగాల్లోని సరిగ్గా ఇదే స్ట్రాటజీతో వెళ్ళింది బీజేపీ. అక్కడ కేంద్ర బీజేపీ పెద్దలతో వరుస సభలు పెట్టించింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందుతున్న నిధులను ఆ లీడర్లతోనే చెప్పించింది. ఆ ప్రయత్నంలోనే బెంగాల్లో 0 నుంచి బలమైన ప్రతిపక్షంగా ఎదిగింది బీజేపీ. అదే స్ట్రాటజీని తెలంగాణలోని అమలు చేయాలని భావిస్తోంది. బెంగాల్కి తెలంగాణకు చాలా తేడా ఉంది. తెలంగాణలో మెజారిటీ స్థానాల్లోని బీజేపీ బలంగానే ఉంది. ఈ నెల 6వ తేదీన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ రానున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఈ సభలను ఉపయోగించుకోవాలనుకుంటుంది. దానికి తగ్గట్టుగా కార్యాచరణను సైతం సిద్ధం చేస్తోంది. ఈ 2 పార్టీలు ఒక్కటే అనే భావన కారణంగానే కొందరు నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారంటూ టాక్ బలంగా వినిపిస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ నిర్మల్, కరీంనగర్ సభలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈలోపే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా తెలంగాణలో పర్యటిస్తారు. అమిత్ షా స్కెడ్యూల్ను, తేదీని కూడా ఫిక్స్ చేశారు. మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి జాతీయ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను తెలంగాణకు తీసుకురానున్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పలు రాష్ట్రాలకు చెందిన బీజేపీ కీలక నాయకులు, కేంద్ర మంత్రులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలోని 20 మంది నేతలు ఎన్నికలు పూర్తయ్యే వరకు ఫుల్ ఫోకస్ తెలంగాణపైనే పెట్టుకోబోతున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా అనేలా పోటీ పడుతున్నాయి. జనసేన కూడా తనకు బలం ఉన్న నియోజకవర్గాల నుంచి బరిలో దిగుతుండడంతో ఎవరి ఓటు షేర్ షిఫ్ట్ అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. నిజానికి జనసేన ప్రకటించిన కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ కూడా బలంగానే ఉంది. కొన్నింట్లో గెలిచే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో జనసేన ఒంటరి పోరు బీజేపీ పైన ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉంటాయంటున్నారు.